విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, చొక్కాపు వెంకటరమణ గారు మనతో ఉన్నారు. మెజిషియన్ అండ్ స్టోరీ టెల్లర్. ఆయన చాలా మెజిషియన్. తను చేసిన మ్యాజిక్ షోస్ చాలా చూసాం మనం, టీవీలలో కానీ బుక్స్ లో కానీ ఉంటుంటాయి. అండ్ స్టోరీ కూడా సెకండ్స్ లో మినిట్స్ లో కూడా స్టోరీ ఎండ్ చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అండ్ ఇవాళ కొన్ని మ్యాజిక్ షోస్ కూడా చేసి చూపించడానికి రెడీగా ఉన్నారు మరి సార్. మరి ఆలస్యం ఎందుకు, సార్తో మాట్లాడి మ్యాజిక్ షో స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు మీరు. అంతే కదా సార్. కదా. ఓకే సార్. మీరు మెజిషియన్ అంటే అప్పట్లో ఎన్ని ఇయర్స్ సార్? 40-50 ఇయర్స్ అయిందా? దాదాపు 45 ఇయర్స్ నుంచి మ్యాజిక్ రంగంలో ఉన్నాను నేను. ఓకే. దాదాపు ఇప్పటి వరకు ఒక 7,000 ప్రోగ్రామ్స్ చేశాను దేశ విదేశాల్లో. ఓకే. అయితే మామూలుగా మ్యాజిక్ అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించడం మ్యాజిక్. ఓకే. నేను డాక్టర్ బివి పట్టాభిరామ్ దగ్గర మ్యాజిక్ నేర్చుకొని ఆ తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఒక 500 ప్రోగ్రాంలు చేసిన తర్వాత అందరూ చేస్తున్నట్టుగా మనం ఎందుకు చేయటం అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి ఒకసారి మలక్పేటలోని డఫ్ అండ్ డమ్ స్కూల్లోనూ మ్యాజిక్ షో ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే వాళ్ళకి డఫ్ అండ్ డమ్ వాళ్ళకి మామూలు మన పద్ధతిలో చేస్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకని మాట్లాడకుండా మైమ్తో చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించి మైమో మ్యాజిక్ అని చెప్పేసి మాట్లాడకుండా వాళ్ళకి మ్యాజిక్ చేసి చూపించాను. చాలా ఎంజాయ్ చేశారు. దాంతోనే అప్పుడు నేను ఒక 8 మంది అసిస్టెంట్లతోని ఒక డిజైన్ చేసుకొని మైమో మ్యాజిక్ అని మూకేంద్ర జాల్ అనే పేరుతోని ప్రదర్శన ఇవ్వడం మొదలెట్టాను. ఎవ్వరూ చేయని యూనిక్గా ఉండటం వల్ల అందరినీ ఆకర్షించింది. దేశ విదేశాల్లోని మ్యాజిక్ షో నన్ను అభిమానించి నాకు మ్యాజిక్ చాప్లిన్ అనే టైటిల్ ఇచ్చారు. ఓ సూపర్. అచ్చా. అంటే ఐడియా ఎలా వచ్చింది మీకు? అందరు దాదాపు నార్మల్ గా చేస్తుంటారు కదా, మీకు ఐడియా ఎలా వచ్చింది? నాకు ఎప్పుడు క్రియేటివ్గా డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన. ఓకే. అందుకనే ఇది మైమ్లోని మ్యాజిక్ చేస్తే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మైమ్. అదే బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయటం అని, అందుకనే అలాగే మైమ్లోని మొదలెట్టాను. అయితే చాలా ఎఫెక్టివ్గా జనంలోకి వెళ్ళిపోయింది. ఒక ఆయన అడిగాడు, ఏమంటే మీరు మ్యాజిక్ని మీరు మాట్లాడకుండా చేస్తున్నారు, మైమ్ ఎక్కడ నేర్చుకున్నారు అని. అంటే నేను మైమ్ ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. మైమ్ నా జీవితంలో ఒక పార్ట్. ఎందుకంటే మైమ్లో నాకు ఆది గురువు మా అమ్మ. ఎందుకంటే ఆవిడ బాల్యం నుంచి ఆవిడకి చెవుడు. అయ్యో. నేను మా అమ్మని అమ్మ అనే అవకాశాన్ని మిస్ అయ్యాను. అమ్మ అని పిలవాలన్నా, అన్నం పెట్టమని అడగాలన్నా సైగలతో అడిగేవాడిని. ఆ విధంగా నా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అందుకని ఎఫెక్టివ్గా నేను మైమ్లో మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయడం అనేది నాకు అలవాటు. అది మీకు ప్లస్ పాయింట్ అయింది. అవార్డు దాకా తీసుకెళ్ళింది, ఒక పేరు కూడా రావడం జరిగింది. ఓకే. అంటే అప్పట్లో ఎలా ఉండే సార్? అంటే ఇప్పుడంతా ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, అప్పుడు ఎలా ఉండే మ్యాజిక్ షోస్? మొదట్లోని మాకంటే ముందు తరం వాళ్ళు చేసేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉండేది. ఎందుకంటే ఈ మ్యాజిక్ అనగానే చేతబడి లాంటిదా, లేకపోతే మాయలు మంత్రాలు ఉంటాయా అని భయపడేవాళ్ళు. ఆ తర్వాత పట్టాభిరామ్ గారు వచ్చిన తర్వాత మ్యాజిక్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అంటే ఎంటర్టైన్మెంట్ జనానికి అందివ్వడం మొదలెట్టారు. ఆ తర్వాత నా తరం వచ్చేసరికి ఈ మ్యాజిక్ని ఒక థ్రిల్లింగ్ కోసం మాత్రమే కాకుండా దాన్ని వినోదం కోసం ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని హ్యాపీగా నవ్విస్తూ నేను కూడా ఎంజాయ్ చేస్తూ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేనేం చేశానంటే మ్యాజిక్ని మోటివేషనల్ స్పీచెస్కి లింక్ చేసి, అంటే మ్యాజిక్ ద్వారా వ్యక్తిత్వ వికాసం అనే దాని మీద నేను చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేశాను. ఈ ఇంపాక్ట్లోని వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులకి అందరికీ కూడా నేను మ్యాజిక్తో ఎలా మోటివేట్ చేయొచ్చు, ఎలా మెసేజ్ కన్వే చేయొచ్చు అనే విధంగా నేను ఎక్స్పెరిమెంటల్గా చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే. అదే అక్కడ బాగా రిజల్ట్తో మీరు సక్సెస్ అయ్యారు. ఓకే. ఇప్పటికి ఎన్ని షోస్ చేశారు సార్ మీరు? ఇప్పటి వరకు 7,000 ప్రదర్శనలు ఇచ్చాను. 7,000 ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చాను. ఓకే. అరబ్ కంట్రీస్ అన్ని తిరిగాను. ఆస్ట్రేలియా, సింగపూర్, గోవా, మళ్ళీ తర్వాత యుఎస్, తర్వాత మలేషియా, ఇండోనేషియా, ఇవన్నీ అన్ని చోట్ల మన తెలుగు వాళ్ళు బాగా ఆదరించారు. అచ్చా.